సువెనీర్ షాపు. యాక్చువల్లీ చెప్పాలంటే మంచి తక్కువనే ఉన్నాయని చెప్పాలి, అందుకే చూస్తున్నాను నేను. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. 450 అంటే కీ చైన్. ఇది ఏందో మరి, ఇదైతే కీ చైన్ అన్నాడు. ఇది విజిల్ అనుకుంటా, విజిల్ అండ్ కీ చైన్ అడుగుదాం. 440 అంటే ఆల్మోస్ట్ జస్ట్ $3 అన్నట్టు. వాట్ ఈస్ దిస్? విజిల్ కీ చైన్. ఓకే, సో చాలా బాగుంది. ఇట్లాంటివి నేను తీసుకుంటా ఉన్నా, కొన్ని బాగున్నాయి. ప్రైజెస్ మాత్రం అంత ఎక్కువేం లేవు. యాక్చువల్లీ నేనేం తీసుకున్నానో చూపిస్తాను. నేనేం సెలెక్ట్ చేసిన బాస్కెట్లో తీసుకున్నా. ఇవ్వండి, ఇది బ్యాక్ స్క్రాచర్ ఉంది ఇక్కడ ఒకటి. 660 అంటే దీనిది దిస్ ఇస్ లైక్ అరౌండ్ $4.50, విచ్ ఈస్ వెరీ గుడ్. 1540 అంటే ఇది మాత్రం ఎక్కువ ఉంది, తీసుకొనుకోవాలి కొంచెం. బ్యాగ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకు. 1540 అంటే చాలా ఎక్కువ. నేను నైట్ 550కి తీసుకున్నట్టున్నా అలాంటి బ్యాగు. తర్వాత మొత్తం ఈ నగోయా క్యాజిల్కి సంబంధించినవే ఉన్నాయి. ఇది ప్లాస్టర్కి ఎందుకు? ప్లాస్టర్ దేనికి ఉపయోగపడుతుంది? ఈ కిచెన్స్ కూడా నాకు బాగా అనిపించినాయి, తీసుకుందామని చూస్తున్నా. సరే వేసేద్దాం ప్రస్తుతానికి. సో షాపింగ్ బాగానే ఉంది. ఈవెన్ ఐస్ క్రీమ్ అయితే వింతగా కనిపించింది. ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ ఐస్ క్రీమ్ కనిపించింది. ఈ క్యాప్లు ఎక్కువ ఉన్నాయి చాలా. 1320 అంట, చాలా ఎక్కువనే. ఎనీథింగ్ అండర్ 1000 అయితే తక్కువ అని చెప్తా, ఎందుకంటే నాకు 650 ఇది బ్యాక్ స్క్రాచర్ 660 మనకు $4.50 పడుతుంది. సో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఓకే, మ్యాగ్నెట్స్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి, బట్ అయినా నేను జపాన్ మ్యాగ్నెట్స్ తీసేసుకున్నాను, నాకేం అవసరం లేదు. జస్ట్ చూసుకుని ఇంకా ఏమున్నాయని చెప్పి. ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. ఇంగ్లీష్ ఏదో షాప్ కొంచెం స్టోర్స్ రన్ చేసే వాళ్ళు కొద్దిగా మాట్లాడతారు, ఎందుకంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు టూరిస్టులతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడు ఏంది 2200 అంట. ఏంటిది? ఇదేమో టీషర్ట్. ఎస్, అగోండి అక్కడ ఉన్నాయి. ఓన్లీ లార్జ్ అంట. టీషర్ట్స్ ఎక్కువే ఉన్నాయి, అంత పెట్టదలుచుకోలేదు. కానీ ఇది భలే ఉంది, మెరుకులు. కిచెన్ ఇంకా చీప్ కూడా ఉన్నాయి. 495 అంట. 495 అంటే ఇంకా తక్కువ. $3, $250, $350, $3, $4 అన్నట్టు. విచ్ ఇస్ ఓకే. ఇక్కడంతా ఫుడ్. ఈ ఫుడ్ కూడా మనకు తెలియదు, కొన్ని ఫ్లాప్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న కదా నా శోభా అయినట్టు. ఇది చూడండి, ఎంత బాగుంది కదా, కానీ ఫుడ్ ఎక్కువే. 660 అంట. ఇది ఎంతో మరి, ఇది ఇగోండి 1300 అట. ఇది ఓకే, నాట్ బ్యాడ్, అంత ఎక్కువ ఏం లేదు. ఓ ఇట్లా ఉంటుంది అని చూపిస్తుండు, కానీ మరి ఇంగ్లీష్లోనేమో రాసుంటే బాగుండు ఇంగ్రీడియంట్స్. 1300 అంటే నాట్ బ్యాడ్. అగో మనకు కాసుకోవాలి కూడా వస్తుంది, అయినా జపనీస్ ఫుడ్ అవసరం లేదు. ఇదేంటి? ఓకే, వింత ఫుడ్లు ఇవి చూడండి.